అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో రీజనల్ రింగ్ రోడ్డు, దాంతోపాటు రీజనల్ రింగ్ రైలు, అట్ ద సేమ్ టైం హెచ్ఎండిఏ పరిధి ఎంతవరకు పెరుగుతుంది, ఎన్ని మండలాలు ఎన్ని జిల్లాలు ఇందులో కలుస్తున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్ సౌత్ పార్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ తెలుసుకునే ముందలో ఈ మనకి బ్లూ కలర్లో ఉన్నదంతా అవుటర్ రింగ్ రోడ్ అండి. ఇది మళ్ళీ ఇంకోటి ఇది మనకి కలర్లో ఉన్నది ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు. ఈ లైట్ కలర్లో మనకు బ్లూ లైట్ కలర్లో ఉన్నది ఇవి రైల్వే ట్రాక్స్ అండి. ఇవి వచ్చేసి ఇవి ఎక్కడెక్కడ మనకి యాక్చువల్ ఏంటంటే రీసెంట్గా మనకు అనౌన్స్ చేసిన ప్రకారం, అంటే మనకు తెలిసిన న్యూస్ ప్రకారం ఏంటంటే 6 రైల్వే బ్రిడ్జెస్ వస్తున్నాయండి. ఈ రింగ్ రైలు అంటే మనకి ఆల్రెడీ పాత ఉన్న ట్రాక్స్ మీద ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది ఇది ఒకటి. దీంతో పాటు మనకి ఒక ఆల్మోస్ట్ 25 రైల్వే స్టేషన్లు వచ్చే ఛాన్స్ ఉంది రింగ్ రైల్లో ఎక్కడెక్కడ బ్రిడ్జెస్ వస్తున్నాయి అనేది ఇక్కడ అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఇది వచ్చేసి మహబూబ్ నగర్ రోడ్ అండి. ఇది మనకి బాలానగర్ దగ్గర కాజిగూడ టు మహబూబ్ నగర్ ట్రాక్ అండి. ఇది 1 అనుకోండి. ఇది ఇక్కడ వస్తుందండి మనకి. అంటే ఇక్కడ నుంచి మనకి 5 to 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. ఇది గ్రీన్ మార్క్ లొకేషన్ ఉన్నది ఏంటంటే ఇది అవుటర్ రింగ్ రోడ్, మన రీజనల్ రింగ్ రోడ్ కి కలుపుతూ ఈడ మార్కింగ్ ఇచ్చానండి నేను. సో మళ్ళా నెక్స్ట్ వచ్చేసి గుల్లగూడ, సికింద్రాబాద్ టు తాండూర్ ఇక్కడ వస్తుందండి. ఇది థర్డ్ వన్ మసాయిపేట, సికింద్రాబాద్ టు నిజామాబాద్ ట్రాక్ మీద అండి, మసాయిపేట దగ్గర వస్తుంది. ఇది వచ్చేసి సికింద్రాబాద్ టు సిద్దిపేట రూట్ లో గజ్వేల్ దగ్గర వస్తుంది. ఇది వచ్చేసి 5th వన్ సికింద్రాబాద్ టు గుంటూరు దగ్గరలో వలిగొండ దగ్గర వస్తుంది. అయితే మళ్ళా సికింద్రాబాద్ టు వరంగల్ ఇది వంగపల్లి దగ్గర వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సికింద్రాబాద్ టు వరంగల్ రోడ్ లో ఒలిగొండ దగ్గర వస్తుంది. ఇవండి 6 లొకేషన్స్. సో చాలా మందికి ఏంటంటే ఇది డౌట్ ఉందండి, ఇది మనకి రీజనల్ రింగ్ రోడ్, ఇది మార్కింగ్ కాదు, రీజనల్ రింగ్ రైల్ అంటారు. సో నేను మీకు ఇది ఒకటి క్లారిటీ ఇవ్వదలుచుకుంటున్నాను. చాలా వరకు నేను ఎంక్వైరీ. ఇంకోటి ఇది వచ్చేసి సాగర్ రోడ్ అండి, మన SH19 ఇది. సో ఇక్కడ మనకి రింగ్ రైల్ మార్కింగ్ ఈ రెడ్ మార్క్ ఉంది కదండి, ఈ రింగ్ రైల్ మార్కింగ్ ఇక్కడ ఇచ్చారండి. చింతపల్లి దగ్గర, చింతపల్లి బిఫోర్ సాగర్ రోడ్ లో ఇక్కడ పెట్రోల్ బంక్ అండ్ ఇటు ఒకటి రెస్టారెంట్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఇక్కడ రోడ్డు పైన ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి వాటర్ది ఒకటి కన్స్ట్రక్షన్ చేసి కూడా ఉందండి, ఇది మన సాగర్ వాటర్ది. దాని పక్కనే మనకి ఇక్కడ ఈ విధంగా మనకి మార్కింగ్ చేసి ఉంది. ఇది రింగ్ రైల్ మార్కింగ్ అండి. దీనికి మనకి రీజనల్ రింగ్ రోడ్ మార్కింగ్ కి ఆల్మోస్ట్ 8.5 కిలోమీటర్ సంథింగ్ చేంజ్ ఉందండి ఇది. సో ఇదండి ఆల్మోస్ట్ ఇది కన్ఫర్మేషన్ కి అయితే నేను ఇది ఒకటి క్లారిటీ ఇస్తున్నాను. మీరు కూడా నియరెస్ట్ ఏమైనా ఉంటే ఎంక్వైరీ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్ రైల్ కి మనకి ఆల్మోస్ట్ 14,000 crores అవుతుంది అనేసి అంచనా వేశారు. దాని విడ్త్ వచ్చేసి 70 to 80 మీటర్స్ విడ్త్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకోటి వచ్చేసి దీని టోటల్ లెంత్ వచ్చేసి 390 to 420 కిలోమీటర్స్ ఉండే ఛాన్స్ ఉంది. అంటే రీజనల్ రింగ్ రైల్ అండి ఇది. సో ఇది వచ్చేసి రింగ్ రోడ్ వచ్చేసి సౌత్ పార్ట్ కు వచ్చేసరికి ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ ఉండే ఛాన్స్ ఉంది ఇది. ప్లస్ ఇంకోటి వచ్చేసి సౌత్ పార్ట్ లో మీకు ఆల్రెడీ బిఫోర్ వీడియోస్ చేశాను. సో ఇంకోటి చాలా మంది ఏమంటారు అంటే యాదగిరిగుట్ట దగ్గర పరిగి మన రాయగిరి దగ్గర వస్తుందా, యాదగిరిగుట్ట అవతల నుంచి పోతుందా అనేసి ఒక డౌట్ చాలా మంది అడిగారు. సో దాన్ని బట్టి నేను చెప్తున్నాను ఏంటంటే ఇది నార్త్ పార్ట్ ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ అయింది కనుక ఆల్మోస్ట్ చేంజెస్ ఏముండే ఛాన్స్ లేదండి. కొందరు చాలా మందికి ఏంటంటే ఈ రాయగిరి దగ్గరనే కొద్దిగా ఛాన్స్ ఉంది. అయితే మన ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంత ముందు వరకు మనకి ఏ అనౌన్స్మెంట్ లేదు కనుక ఇది మనకి ఆరెంజ్ కలర్ లో ఉన్న లొకేషన్స్ లో ఆల్రెడీ సర్వే చేసి కొత్తగా ప్లాన్ చేసింది ఇది. సో మనకి రీసెంట్ గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ పాజిటివ్ అనౌన్స్మెంట్ చేసి నార్త్ పార్ట్ ఓకే చేసింది కనుక అది పాత అలైన్మెంట్ ప్రకారమే వెళ్తుందండి. నాకు తెలిసి ఇప్పుడు నేను ఎంక్వైరీ చేసిన ప్రకారం అయితే రాయగిరి నుంచి నేను కొన్ని లొకేషన్స్ కూడా చూశాను. ఈ విధంగా ఆ లొకేషన్ ఉంటుంది. సో అంటే ఆ లొకేషన్ మార్కింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో నాకు తెలిసి అయితే ఆల్మోస్ట్ నేను కొందరు ఎంక్వైరీ చేస్తే అక్కడ ల్యాండ్ పూలింగ్ కూడా అవుతుంది. నాకు తెలిసి 1 or 2 వీక్స్ లో కూడా చెక్స్ వచ్చే ఛాన్సెస్ ఉందనేసి వార్త.
సో ఇదైతే రాయగిరి నుంచి వచ్చి ఇక్కడ మనకి చౌటుప్పల్ దగ్గర మనకి ఇక్కడ కలిసే ఛాన్సెస్ ఉందండి. ఇది ఇక్కడ వరకు ఏంటంటే ఆల్మోస్ట్ మీకు చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ ఉంది కదండి, ఇది మనకి యాదగిరిగుట్ట అవతల నుంచి కాకుండా సో ఇట్లా వచ్చేసి మనకి ఇక్కడ చౌటుప్పల్ దగ్గర ఇక్కడ కలిసే ఛాన్సెస్ ఉందండి. ఈ మార్కింగ్ అయితే టచ్ అవుతుంది, ఆల్మోస్ట్ అవుతుంది. కొద్దిగా నుండి ఇక్కడ మీకు డిఫరెంట్ చేంజెస్ అంటే ఇక్కడ ఏమన్నా ఉండొచ్చు, ఇక్కడ చేంజెస్ ఉండొచ్చు. సో ఇదండి మీకు రైల్వేది ప్లస్ మనకు రీజనల్ రింగ్ రోడ్ గురించి డిఫరెన్స్ మాత్రం మీకు ఈ వీడియోలో తెలియజేయాలనుకున్నాను. సో అదే విధంగా ఇది రింగ్ రైల్ మార్కింగ్, ఇది రీజనల్ రింగ్ రోడ్ మార్కింగ్ అండి. ఇది సో ఇంత డిస్టెన్స్ ఉందండి. నేను ఆల్రెడీ మార్కింగ్ మీకు పెట్టాను చూడండి. ఇంకోటి మీకు ఈ మ్యాప్ కూడా మీకు లింక్ లో పెడతాను, చూసుకోండి. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో మండలాలు, ఎన్ని మండలాలు ఏ జిల్లాల నుంచి కలుస్తున్నాయి అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు మనకు వచ్చేసి నల్లగొండ జిల్లాలో 5 మండలాలు హెచ్ఎండి పరిధికి తీసుకొస్తున్నారండి. ఒకటి వచ్చేసి మరిగూడ, నెక్స్ట్ మునిగోడు, చెండూరు, నాంపల్లి, ఈ మళ్ళీ ఇంకోటి వచ్చేసి చింతపల్లి. ఈ చింతపల్లి ఈ అయితే మనకి మరిగూడ ఉంది కండి, ఇది ఈ లోపల వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ విలేజెస్ ఇందులో యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా లోపలికుంటే మాత్రం అన్ని విలేజెస్ ని మండలం మొత్తంని హెచ్ఎండి పరిధికి తీసుకొస్తారు. ఈ లాంగ్ లో ఉన్నాయి మాత్రం కొన్ని అందులో ఎంత వరకు అయితే అవసరం ఉందో అన్ని విలేజెస్ ని హెచ్ఎండి పరిధికి తీసుకొస్తారు. మండలం అంటే మొత్తం మండలం ఏం తీసుకురారు. సో వాళ్ళకి ఇప్పుడు ఈ మనకి రీజనల్ రింగ్ రోడ్ నుంచి 5 కిలోమీటర్ల అవతల వరకు ఈ మనకి హెచ్ఎండి పరిధికి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది వచ్చేసి నల్గొండ జిల్లాలోని ఈ 5 మండలాలు. నెక్స్ట్ వచ్చేసి యాదాద్రి భువనగిరి అండి. ఇది ఈ యాదాద్రి భువనగిరిలో 5 మండలాలు వస్తున్నాయి. ఒకటి వచ్చేసి తుర్కపల్లి, రాజపేట, మళ్ళా యాదగిరిగుట్ట, ఒలిగొండ అండ్ సంస్థాన్ నారాయణపూర్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సిద్దిపేటలో మనకి ఆల్మోస్ట్ 3 వస్తున్నాయండి. ఒకటి జగదేవ్పూర్, గజ్వేల్, రాయపూల్. మళ్ళా సంగారెడ్డిలో మనకు వచ్చి 3 వస్తున్నాయి, చౌట్కూర్, సదాశివ్పేట్, కందుకూర్, ఈ 3 వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి వికారాబాద్ లో కూడా మనకు 5 మండలాలు కలుపుతున్నారు. అది మొమైన్పేట్ అండ్ నవాబ్పేట్, వికారాబాద్, పూడూర్, పరిగి, ఈ 5 మండలాలు. అలా కూడా కొన్ని గ్రామాలు కలుస్తాయి. అంటే లాంగ్ లో ఉన్న మండలాల్లో కొన్ని గ్రామాలు కలుస్తాయి. లోపల ఉన్నాయి మాత్రం ఆల్మోస్ట్ అన్ని కలిసిపోతాయండి, పూర్తి మండలాలు కలుస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మహబూబ్ నగర్ లో 3 మండలాలు కలుస్తున్నాయి. రాజాపూర్, బానాగర్ అండ్ వచ్చేసి నవాబ్పేట్, ఈ 3 మండలాలు ఇవి కలుస్తున్నాయి. నాగర్ కర్నూలులో మాత్రం 1 మండలం కలుస్తుందండి. వెల్దండ మండలంలోని కొన్ని గ్రామాలు కలుస్తాయి. మళ్ళా నెక్స్ట్ వచ్చేసి మెదక్, మసాయిపేట్ 1 మండలాన్ని ఇందులో కలుపుతున్నారండి. ఇది మసాయిపేట్ మండలం ఈడ ఉంది కదా, మండలాన్ని మనకి హెచ్ఎండి పరిధిలోకి తీసుకొస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రంగారెడ్డి అండి. రంగారెడ్డిలో మనకి 5 మండలాలు కలుపుతున్నారు. మాడుగులు వచ్చి మాడుగులు ఒకటి, ఆమన్గల్ ఒకటి, తలకొండపల్లి ఒకటి, కడతాలు, కేశంపేట్, ఆల్మోస్ట్ 31 మండలాసు ఈ హెచ్ఎండి పరిధి తీసుకొస్తారండి. మీరు ఇంకోటి ఈ మనకి మండలాలు కలపడం వల్ల ఆల్మోస్ట్ నీకు ఒక లాక్స్ లో ఉన్నది క్రోడ్స్ లో వెళ్ళిపోతుంది ఇక్కడ ఉన్న ల్యాండ్లు. సో తమిళలో పెట్టిన విధంగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ టైం అండి ఇది. ఎందుకంటే ఇది హెచ్ఎండి పరిధి ప్లస్ అట్ ద సేమ్ టైం రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైలు ఇవన్నీ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం దాంతో పాటు చాలా డెవలప్మెంట్స్ కూడా వస్తున్నాయి. ఇంకోటి రీజనల్ రింగ్ రోడ్ కి ఏరియల్ రోడ్స్ కూడా మనకు చాలా వరకు రాబోతున్నాయి. సో మీరు ఏం ఇన్వెస్ట్మెంట్ చేసినా ఈ 2025 ని చాలా యూజ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ కొద్దిగా ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి మీకు రిటర్న్స్ మాత్రం చాలా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.